ఆర్జేకర్ మెడికల్ కాలేజ్‌లో జరిగిన ఇన్సిడెంట్‌లో 7 మంది నిందితులున్నారా? సందీప్ ఘోష్ అనే అతను రిజైన్ చేసిన అంతకంటే పెద్ద కాలేజ్‌లో ఎలా జాయిన్ అవ్వగలిగాడు? 2 సార్లు సస్పెండ్ అయిన తర్వాత కూడా మళ్ళీ మరుసటి రోజుకే క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ అదే ఆర్జేకర్ కాలేజ్‌లోకి ఎలా వచ్చాడు? అసలు డాక్టర్స్‌కి రెస్ట్ తీసుకోవడానికి రూమ్స్ అనేది ఎందుకు లేదు? పేరెంట్స్‌కి 2 సార్లు కాల్ చేసి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది? ఆ అమ్మాయి స్టమక్‌లో 150 ఎంఎల్ స్పెర్మ్ ఉందన్నారు. అంటే ఇంకా ఎవరైనా ఉన్నారా? అండ్ సంజయ్ రాయ్ అడుగుతున్న ఫుడ్ డిమాండ్స్ ఏంటి? గైస్ మనం దీని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. వెల్కమ్ టు ఎండి ఛానల్. ఫస్ట్ ఈ కేసులో డీటెయిల్గా వెళ్తే ఆగస్ట్ 9th మార్నింగ్ అందరూ ర్యాండమ్గా సెమినార్ హాల్కి వెళ్తూ ఉండగా ఒక అమ్మాయి సెమీ న్యూడ్లో ఆ సెమినార్ హాల్లో పడింది. అందరూ చూసి భయపడిపోయి ఇంక అందరికి కాల్ చేయడం, మేనేజ్మెంట్కి చెప్పడం ఇలాంటివన్నీ జరిగాయి. బట్ అది వాళ్ళు ఒక పీజీ ట్రైనర్ ఎంబీబీఎస్ అయితే పీజీ చేసిన ఒక అమ్మాయి పడి ఉండడం చూసి అందరికి కాల్ చేసి చెప్పడం ఇలాంటివన్నీ చేశారు. ఒక 7 o'clock ఈ టైంలో అందరూ తను ఒక 36 hours-గా రెస్ట్ అనేది లేకుండా ఫుల్గా వర్క్ చేస్తుంది. నైట్ కొలీగ్స్తో మంచిగా డిన్నర్ చేసి వాళ్ళ మదర్తో ఫోన్ మాట్లాడిందంట. అంతా చేసిన తర్వాత ఎందుకు పొద్దున్నే ఇలా చూడాల్సి వచ్చింది అనుకుంటే, తను ఒక 36 hours రెస్ట్ లేకుండా వర్క్ చేస్తుంది. ఓకే, ఆ 36 hours తర్వాత తను వెళ్ళి 3 o'clock నేను వెళ్ళి సెమినార్ హాల్లో పడుకుంటాను తన వర్క్ చేసిన వాళ్ళు చెప్పేసి వెళ్ళి పడుకునిందంట. ఈ 3 o'clock వెళ్ళి పడుకున్న తర్వాత సంజయ్ రాయ్ అనే ఒకతను పోలీస్ వాలంటీర్గా వర్క్ చేస్తున్నాడు. తను 3 o'clock తాగేసి ఆ అమ్మాయి ఉంది తెలుసుకుని సెమినార్ హాల్కి వెళ్ళాడు. వెళ్ళి ఆ అమ్మాయిని చాలా హింస పెట్టి దగ్గర ఒక 45 minutes ఆ అమ్మాయిని చాలా హింసలు పెట్టి చంపేశాడు. ఆ అమ్మాయికి కాళ్ళల్లో అంతా కూడా బ్లీడింగ్ అయింది. అలా ఘోరంగా చేసి చంపేశాడు అనమాట. సంజయ్ రాయ్ అనే అతన్ని ఎలా పట్టుకున్నారంటే పోలీసులు రావడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ సీసీ కెమెరాస్ ఇవన్నీ చెక్ చేస్తూ ఉండగా సంజయ్ రాయ్ అనే అతను వాలంటీర్గా వర్క్ చేస్తున్న అతను ఆ రూమ్ దగ్గర సెమినార్ హాల్ దగ్గర అటు ఇటు వెళ్ళడం కాసేపు తర్వాత బయటికి రావడం ఇలాంటివన్నీ చూడడంతో తన మీద సస్పెక్ట్గా చూసి చెక్ చేయగా అక్కడ ఇంకో బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ఒకటి అక్కడ ఉండిపోవడంతో తన ఫోన్కి కనెక్ట్ చేయక అది కనెక్ట్ అయింది. సరే ఇంకా తన్ని ఇన్వెస్టిగేషన్ చేయక అవును నేనే చేశాను ఇలా అన్నట్టు ఒప్పుకున్నాడు. ఇంకా వెళ్ళి తన రూమ్కి వెళ్ళి తను పడుకున్నాడు. యాక్చువల్లీ వాలంటీర్కి తనకి అక్కడే స్టే హాస్పిటల్లో ఉందన్నమాట. ఇంకా తను ఈ విధంగా చేసేసి వెళ్ళి పడుకున్నాడు. తనని అరెస్ట్ చేసినప్పుడు తను ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే నన్ను ఊరికి కూడా తీసుకొని నాకేం ప్రాబ్లం లేదన్నట్టు స్టేట్మెంట్ ఇచ్చాడు. అసలు ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ని ఎందుకు తీసేయాలి ఇట్లా అన్నట్టు ప్రొటెక్ట్ చేశారు అండ్ తను ఉండకూడదు ఇట్లా అన్నట్టు ప్రొటెక్ట్ చేశారంటే తను ఏం చేశాడంటే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత తనకి వెళ్ళి చెప్పారనమాట. ఇలా జరిగింది ఇలా అంటే తనని ఎవరు వెళ్ళమన్నారు ఆ టైంకి ఆ అమ్మాయిని ఎవరు వెళ్ళి సెమినార్ హాల్లో పడుకోమన్నారు ఇట్లా అన్నట్టు సందీప్ ఘోష్ అనే అతను చెప్పాడు. అది చెప్పడంతో ఆరగంటగా ఇట్లా మాట్లాడడంతో అందరికీ కోపం వచ్చి ఇంకా తను కూడా ప్రొటెక్ట్ చేస్తున్నప్పుడు తను కూడా వెళ్ళిపోవాలి, తను ఉండకూడదు, తన మేనేజ్మెంట్ కరెక్ట్గా లేదు ఇట్లా అన్నట్టు కూడా తన మీద కూడా ప్రొటెక్ట్ చేయడం అనేది జరిగింది. తను కూడా ఆ పోస్ట్లో నుంచి వెళ్ళిపోవాలి అనేసి. అండ్ ఈ వాలంటీర్ ఎవరైతే ఉన్నాడో తనకు వచ్చి స్టే ఉంది హాస్పిటల్లో. తను ఈ విధంగా అమ్మాయిని హింస చేసి చంపేసి వెళ్ళి తను ప్రశాంతంగా రూమ్లో పడుకున్నాడు. బట్ వీళ్ళు 36 hours 24 hours వర్క్ చేస్తున్న డాక్టర్స్కి స్టే లేదు. ఇప్పుడు ఆ అమ్మాయికి స్టే కానీ ఉంటే ఆ అమ్మాయి వెళ్ళి తన ఆ రూమ్లో వెళ్ళి పడుకునేది. ఇలా జరిగిందే కాదు. ఆ అమ్మాయికి స్టే లేదు కాబట్టి 36 hours వర్క్ చేస్తూ ఉన్న ఆ అమ్మాయికి ఇంకా నిద్ర అనేది వస్తుంది కదా, అప్పుడు వెళ్ళి కాసేపు వెళ్ళి పడుకుందాం సెమినార్ హాల్లో ఇట్లా అనేసి వెళ్ళి పడుకుంది. ఆ టైంలో ఇలా జరిగింది. అందుకనేసి మేనేజ్మెంట్ కరెక్ట్గా లేదు అనేసి సందీప్ ఘోష్ని కూడా తీసేయాలి అన్నట్టు ప్రొటెక్ట్ చేశారు. సందీప్ ఘోష్ని దీనికోసమే తీసేయాల్సి వచ్చిందా అంటే కాదు. యాక్చువల్లీ 2023లో కూడా తనని ట్రాన్స్ఫర్ చేయాలి ఇట్లా అన్నట్టు ప్రొటెక్ట్ చేశారు. ఆ ప్రొటెక్ట్ చేసినప్పుడు కూడా తను ట్రాన్స్ఫర్ అవుతున్నట్టు లెటర్ రావడం అంతా జరిగింది. ఓకే తను వెళ్ళిపోయాడు అనుకోగానే మరుసటి రోజు తన ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ అయింది అనేసి అదే కాలేజ్కి తను వచ్చి మళ్ళీ ప్రిన్సిపల్ కావడం అనేది జరిగిందనమాట.
పోయినసారి 2023 కాదు, దాని ముందు అసలు తిను ఎందుకు వెళ్ళిపోవాలని కోరుకుంటున్నారు అంటే, తిను ఉన్న హాస్పిటల్‌లో ప్రతి ఒక్కటి మనీగా, అది ఉండేదైతే గవర్నమెంట్ హాస్పిటల్. బట్ తిను ప్రతి ఒక్కటి మనీగా మార్చేశారు. ఇప్పుడు ఎవరైనా ఫెయిల్ అయినా సరే దానికి మనీ కడితే పాస్ చేపిచ్చి వాళ్ళు డాక్టర్ చేసేసాము. ఇలాంటివి చాలా 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 ఫ్రాడ్ పనులన్నీ జరిగాయన్నట్టు ప్రొటెక్ట్స్ చేశారు. అదే కాకుండా ఎవరైతే ఆర్జేకర్ కాలేజ్‌లో వర్క్ చేసిన ఒక ఎంప్లాయీ కూడా ఓకే, మనం లీగల్‌గా ఎళ్ళాలి, ప్రొటెక్ట్ చేస్తే సరిపోదని లీగల్‌గా ఎళ్ళిన తర్వాత కూడా తన జాబ్ కూడా ఎళ్ళిపోయింది. బట్ తినైతే ట్రాన్స్‌ఫర్ అయినా సరే మళ్ళీ రీబౌన్స్ అయ్యి ఇట్లనే మళ్ళీ రావడం అనేది జరుగుతూ ఉండేదనమాట. అంటే తను ఎలా క్రియేట్ అయ్యాడంటే, తనని ఎవరు ఏమి చేయలేరు, అసలు తనని సస్పెండ్ చేయడం గానీ, తనని ట్రాన్స్‌ఫర్ చేయడం గానీ కుదరదు అనే ఒక రేంజ్‌కెళ్ళిపోయాడు సందీప్ ఘోష్ అనే అతను. ఇంకా హాస్పిటల్‌లో ఏది కావాలన్నా నీకు మనీ తోటి జరిగిపోతది అనే విధంగా అయిందనమాట. అండ్ ఇప్పుడు కూడా చూసుకుంటే ఈ కాలేజీలో రిజైన్ చేసిన తర్వాత దీనికంటే పెద్ద హాస్పిటల్‌లో, ఈ హాస్పిటల్‌లో రిజైన్ చేసిన తర్వాత దీనికంటే పెద్ద హాస్పిటల్‌లో అపాయింట్ అయ్యాడు. దీనికంటే పెద్ద హాస్పిటల్‌కి ఇప్పుడు ప్రిన్సిపల్ అయ్యాడు. అక్కడ కూడా ఉన్న స్టూడెంట్స్ అన్ని ఇలాంటోడు మాకెందుకు ఇట్లా అన్నట్టు ప్రొటెక్ట్ చేస్తున్నారు. మాకొద్దు ఇలాంటి ప్రిన్సిపల్ ఇట్లా అన్నట్టు. దీన్ని బట్టి చూసుకుంటే మనకి సందీప్ ఘోష్ అనే అతనికి చాలా పొలిటికల్‌గా గానీ, బ్యాక్‌గ్రౌండ్ గానీ చాలా పలుకుబడి ఉంది అన్నట్టు అర్థమవుతది. తనకి అంత పొలిటికల్‌గా గానీ, బ్యాక్‌గ్రౌండ్ గానీ అంత పలుకుబడి ఉంది కాబట్టి తను రిజైన్ చేసిన 4 డేస్‌కి వేరే దీనికంటే పెద్ద కాలేజ్‌లో అపాయింట్‌మెంట్ రావడం అనేది జరిగింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్‌లో సందీప్ ఘోష్‌కి సంబంధం ఉందా అనే ఇవనేది చాలా వస్తున్నాయి. అసలు సందీప్ ఘోష్ మేనేజ్మెంట్ కావచ్చు, తనకి తెలియకుండా ఏం జరగదు. ఫస్ట్ కాల్ వాళ్ళ పేరెంట్స్‌కెళ్ళినప్పుడు ఏమని చెప్పారంటే, సార్ మీ కూతురు అనేది హెల్త్ బాలేదు, తను వెళ్ళలేదు, మీరు త్వరగా రావాలి ఇట్లా అన్నట్టు చెప్పారు. నైట్ అంతా మాట్లాడింది అలా ఎందుకు, ఏమైంది ఇట్లా అనగానే వాళ్ళు చెప్పలేదు. మీరు త్వరగా రావాలి సార్, తనకి హెల్త్ సరిలేదు ఇట్లా అన్నట్టు చెప్పారు. వాళ్ళ మదర్ తీసుకొని కూడా ఫీవరా ఇంకేదన్నా ఇట్లా అంటే, లేదు లేదు అలాంటిదేం లేదు, మీరు త్వరగా రావాలి ఇట్లా అన్నట్టు చెప్పారు. సెకండ్ కాల్ ఏమి వెళ్ళిందంటే, మీ మదర్ మీ కూతురు అనేది సూసైడ్ చేసుకొని చనిపోయింది. తన వెల్‌గా లేదు, సూసైడ్ చేసుకొని చనిపోయింది ఇట్లా అన్నట్టు చెప్పారు. అండ్ అంత క్లియర్‌గా అక్కడ తనని రేప్ చేసి చంపారు, తను సెమీ న్యూడ్‌లో ఉంది ఇట్లా అన్నట్టు అందరికీ అర్థమవుతుంటే వాళ్ళు ఎందుకు అలా చెప్పారు? ఎందుకు ఫేక్‌గా చెప్పారు? ఇట్లా అనేది ఒక క్వెషన్ అనేది వస్తుంది. అది ఎందుకు చెప్పారనేది ఇంకా క్లారిటీగా తెలియట్లేదు. వాళ్ళేమన్నా దాచుతున్నారా ఏందా అని అర్థం కావట్లేదు. ఎందుకు అలా చెప్పారనేది అర్థం కావట్లేదు. ఇంకో క్వెషన్ ఏంటంటే 7 మంది ఉన్నారు ఇట్లా అన్నట్టు వస్తుంది. బట్ ఇంకా అది క్లారిటీగా ఏమీ తెలీదు. 7 మెంబర్స్ ఉన్నారా లేదా అనేసి. అండ్ 150 ఎంఎల్ స్పెర్మ్ ఉంది ఇట్లా అన్నట్టు రావడంతోటి ఇలాంటి కథనాలన్నీ వస్తున్నాయి. నెక్స్ట్ ఇంకోటేమంటే, తను 36 అవర్స్ వర్క్ చేసింది. తను మోస్ట్‌లీ 24 అవర్స్ నిద్ర లేకపోతేనే చాలా కాన్షియస్ లేకుండా ఇలా ఉంటుంది. 36 అవర్స్ వర్క్ చేయడంతోటి తనని ప్రొటెక్ట్ చేసుకోవడానికి తను ట్రై చేసినా, కొట్టినా, ఏం చేసినా తను స్పృహ లేకుండా పడిపోయే అవకాశం చాలా వరకు ఉంది. బట్ ఆ టైంలో 45 మినిట్స్ తినున్నాడంటే 1 బై 1 మళ్ళీ తినే అలాంటి అగత్యానికి పాల్పడ్డాడా? లేకుంటే బయటేమన్నా తీసుకెళ్ళి చలవని చేసి ఆ అమ్మాయిని తీసుకొచ్చి సెమినార్ హాల్‌లో పడేశారా? ఇలాంటివన్నీ చాలా వస్తున్నాయి. బట్ అలా చేసుంటే సీసీ కెమెరాలో తినొచ్చిపోయింది మాత్రమే ఉంది. ఇంకెవరు వచ్చి వెళ్ళింది అన్నట్టు కనపడట్లేదు. బట్ దీనికి కూడా సంజయ్ రాయే సమాధానం చెప్పాల్సుంటది. అండ్ ఇది కాకుండా ఒకతనే అక్యూజ్డ్ అన్నట్టు తీసుకెళ్ళిపోయారు పోలీసులు. బట్ ఇన్వెస్టిగేషన్ ఇలాంటివి ఏం లేకుండా స్టార్టింగే తను ఒప్పుకున్నాడు కదా ఇట్లా అన్నట్టు ఫుల్ ఇన్వెస్టిగేషన్ లేకుండా తీసుకెళ్ళిపోయాడు. సీబీఐకి చేంజ్ అయిన తర్వాత సీబీఐ చెప్పిన మాట ఏంటంటే ఎవిడెన్స్ అన్ని ధ్వంసం చేసేసారు అనేసి. అండ్ సంజయ్ రాయ్ తరపు నుంచి ప్రొటెస్ట్ జరిగింది ఇట్లా అన్నట్టు చెప్పారు. అసలు హంతకుడికి ప్రొటెస్ట్ జరగాల్సిన అవసరం ఏముంది? అసలు దీని వెనకాల ఇంకెవరైనా ఉన్నారేమో అన్న అనుమానాలు కూడా చాలా వస్తున్నాయి. తను వచ్చి సభ్యతాలే పెడుతున్నారు, ఎగ్స్ ఇలాంటి ఏదన్నా పంపియండి ఇట్లా అన్నట్టు డిమాండ్ చేస్తున్నాడంట. అసలు తన మానసిక పరిస్థితి ఎలా ఉందో అర్థం కావట్లేదు.
ఇంత నేరానికి పాల్పడిన అతను ఇలాంటివన్నీ అడగడం అసలు తనకు కొంచెం కూడా దాని మీద ఉందో లేదో, అసలు తనకు కొంచెం కూడా తను చేసిన తప్పనే ఒక ఆలోచన ఉందో లేదో తెలియట్లేదు. కాబట్టి ఫస్ట్ నేనే చేశాను అని ఒప్పుకున్న అతను ఇప్పుడు నేను చేయలేదు, నాకు సంబంధం లేదు ఇట్లా అన్నట్టు ప్లేట్ తిప్పుతున్నాడు. కాబట్టి దీని వెనకాల ఎవరో పెద్దగా ఉన్నారు. పెద్ద పొలిటికల్‌గా కావచ్చు, పెద్దగా ఎవరో ఉన్నారని మాత్రం అర్థమవుతుంది. బట్ జస్టిస్ అనేది త్వరగా వస్తే చాలా బావుంటది. ఇంకోటేమంటే వాళ్ళ పేరెంట్స్ అనేవాళ్ళు ఇన్ని డేస్ 21 డేస్ టు 22 డేస్‌గా పోరాడుతున్నారు. ఎందుకంటే నార్మల్‌గా చనిపోయిన ప్రాబ్లమ్ లేదు. తనని రేప్ చేసి, ఇలా మానభంగం చేసి తనని చాలా క్రూరంగా చంపడమే కాకుండా వాళ్ళ పేరెంట్స్‌కనేది ప్రశాంతత లేకుండా ఇన్ని డేస్‌గా జస్టిస్ అనేది లేకుండా వాళ్ళు జస్టిస్ కోసం పోరాడుతున్నారు. అండ్ మీరు కూడా జస్టిస్ రావాలి అని కోరుకుంటే ఒక లైక్ కొట్టి, ఒక కామెంట్ అనేది పెట్టండి. వి వాంట్ జస్టిస్ అనేసి. ఎందుకంటే సోషల్ మీడియా ద్వారా కూడా ప్రొటెక్ట్ చేస్తున్నారు చాలామంది. అలానే మీరు కూడా చేయాలనుకుంటే జస్టిస్ అనేసి, వి వాంట్ జస్టిస్ అనేసి కామెంట్ పెట్టండి. అండ్ ఒక లైక్ కొట్టండి. లైక్ కొడితేనే చాలా మందికెళ్తుంది కాబట్టి ఒక లైక్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ టేక్ కేర్ గర్ల్స్ అండ్ బీ సేఫ్.